నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యము అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. మన బాదరాయణ మహర్షి సూత్రకారులు మనకు ఎంతో దయతో ఒక పద్ధతి ప్రకారము సూత్రాలను అందించారు. మన శంకర్ల వారు దానికి అంతకన్నా ఎక్కువ దయతో ఉపన్యాసాన్ని ఇస్తూ వచ్చారు. మనము పరమ శ్రద్ధతో చదివి అర్థం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే పోయిన వారం వరకు మనము మొదటి అధ్యాయంలో 4 పాదాలు పూర్తి చేశాము. ఇంక ఇవాల్టి నుంచి రెండో అధ్యాయాన్ని మొదలుపెట్టుకోబోతూ ఉన్నాము. ఎంతో మంది ఉంటారు. సాంఖ్యులుంటారు, యోగులుంటారు, కాణాదులుంటారు. ప్రతి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీన్ని అంటే దేన్ని? ఈ జగత్తుని, ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు ప్రతి వాళ్ళు. కారణం ఏంటి దీనికి అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. ఇది అర్థం చేసుకోవడానికి మనకు ఉండవలసింది ఏమి అని ముందు చూద్దాం. ఈ బ్రహ్మసూత్రాలను చదువుకుంటున్నాం కాబట్టి, బ్రహ్మసూత్రాలు చదువుతూ ఉన్న మనకు ఎటువంటి మనస్థితి ఉండాలి అని ఒకసారి మనము మన గురించి ఆలోచన చేసుకుందాము. ఇది చాలా ముఖ్యము. ఎందుకు అంటే మనకు ఆలోచన ఏ విధంగా కలగాలి అని తెలియాలి. మనలో విచారణ శక్తి ఎట్లా ఉన్నది, మన సామర్థ్యం ఏంటి అని మనకు తెలియాలి. ఏదైనా ఒక పదము వినగానే ఏదో ఒక జనరల్‌గా ప్రపంచంలో పాపులర్‌గా తెలిసిన అర్థం ఒకటి తెలుస్తూ ఉన్నదంటే పనికిరాదు మళ్ళీ మనకి. మనము లోతుగా దిగి విచారణ చేయగలిగే స్థితిలో ఉండాలి. అందుకని చూద్దాము. ఇవి బ్రహ్మ సూత్రాలు గదా! సూత్రాలు. సూత్రాలు వీటి పేరు. బ్రహ్మ సూత్రాలు అంటే ఇదిగో ఇక్కడ ఈ స్మృతి అధికరణం అని ఉంది కదా! ఇందులో మొదటి సూత్రం ఇందులో. ఆహ్, స్మృతి అనవకాశ దోష ప్రసంగః ఇతి చేత్ నో నా ఎందుకు అంటే అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్ అని ఇదొక సూత్రం. దీనికి కిందేదో భాష్యం ఉంటుంది. ఇట్లాంటివి మళ్ళీ సూత్రాలుంటాయి. ఇవి సూత్రాలు కదా! పైగా ఈ సూత్రం అంటే ఏమి అని అల్పాక్షరాలతో ఉండాలి, సార్వత్రికమై ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, అనుమానం లేకుండా ఉండాలని ఏంటో దానికి 6 రకాల లక్షణాలుండాలి అని ఏంటేంటో చెప్తారు. సూత్రానికి ఒక 6 లక్షణాలో, 5 లక్షణాలో ఏంటో ఉండాలని చెప్తారు. కన్‌సైజ్‌గా ఉండాలి. అల్పమైన అక్షరాలతో చాలా స్పెసిఫిక్‌గా అందరికి పనికొచ్చే విధంగా జనరిక్‌గా అట్లా ఉండాలని ఏంటో చెప్తారు. సరే మంచిది బ్రహ్మసూత్రాలంటే సూత్రం. ఎన్ని రకాల సూత్రాలున్నాయి మనకి? బ్రహ్మ సూత్రాలున్నాయి, ధర్మ సూత్రాలున్నాయి, తర్వాత పతంజలి ఇచ్చిన యోగ సూత్రాలున్నాయి. అట్లానే పాణిని ఇచ్చిన వ్యాకరణ సూత్రాలున్నాయి. అట్లాంటివన్నీ సూత్రాలు చాలా ఉన్నాయి గదా! పైగా మనకు ఆపత్తంబుల వారిచ్చిన ధర్మ సూత్రాలున్నాయి కదా! ఏదో శిల్ప సూత్రాలున్నాయి, గృహ్య సూత్రాలుంటాయి అన్ని సూత్రాలు. సూత్రాలంటే కన్‌సైజ్‌గా కొన్ని అక్షరాలతో అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా ఏదో 6 లక్షణాలతో ఉన్నది సూత్రం. మంచిది. బాగుంది. అంత మాత్రమేనా? మనకు వేరే సూత్రాలు గూడా తెలుసు. మనకి ఇంకొక సూత్రం ఏం తెలుసు? మంగళసూత్రం. మంగళసూత్రం. దాన్నెందుకు మంగళసూత్రం అని పిలుస్తారు? ఎందుకంటే పెళ్లి చేసుకునే టైంలో మెడలో కడతారు కాబట్టి మంగళకరంగా అందుకనే అది మెడలో కట్టే సూత్రం కదా! మంగళసూత్రం. మరి ఇక్కడ సూత్రం అంటే వేరంటివి గదా నువ్వు. ఇక్కడ సూత్రం అంటే ఏదో అల్పాక్షరాలతో ఇంకేంటో ఒకటి ఉండాలని చెప్తివి గదా! అంటే ఉంటే ఉన్నదిలెండి. మెడలో ఇవన్నీ కట్టుకొనేసుకుంటారా ఎక్కడైనా? నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతావు. ఇక్కడ చెప్తున్నేదో స్మృతి అనవకాశ దోష ప్రసంగ ఇది చేత్తున అన్యత్ స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్ అన్నది తీసి గుచ్చి మెడలో కట్టుకుంటాడా ఎవడైనా? ఇది గాదండి మంగళసూత్రం. మంగళసూత్రం వేరండి. ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాలు వేరు. నీదొక గోల అని చెప్తారు చాలా క్లియర్‌గా. సరే మంచిది. ఈ సూత్రం పక్కన పెట్టు. మంగళసూత్రం పక్కన పెట్టు. ఇంకో సూత్రం చెప్తాను పట్టు. మన గురువుగారు భగవద్గీతలో సూత్రే మణిగణాః ఇవ అన్నాడు గదా! అదప్పుడు అక్కడ సూత్రం ఏమి అంటే, అది వేరే సూత్రం అండి. నువ్వు మరి అన్నీ కలుపుకుంటావు. నువ్వు ఊరికే కన్‌ఫ్యూజ్ అవుతావు. ఈ సూత్రం గురించి ఆయన చెప్పట్లేదు. మంగళసూత్రం గురించి చెప్పట్లేదు. ఏదో దారంలో గుచ్చిన మణుల్లాగా అన్నాడంటే అక్కడ ఊరికే దారం అబ్బెబ్బే! ఊరికే దారం అండి అది. ఊరికే అబ్బెబ్బే! దారమా అది? నేను సూత్రంలాగా ఉంటాను. మణులన్నీ నాలో గుచ్చినట్టు మొత్తం అన్నీ ఉంటాయి అన్నాడే.
అంటే అంటే అన్నాడులెండి. ఏదో ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను దారంలాగా ఉంటాను అన్నాడు. ఆయన దారం అనట్లేదు. మేము వాసుదేవుడిని దారం అనట్లేదండి. నీదో గోల. మళ్ళా అట్లా అంటే ఆయన విన్నాడంటే ఆయనకు కోపమొచ్చేను. అది వేరే విషయము. మళ్ళీ ఆ దారం వేరు. ఓహో! సరే. ఆ దారం వేరు, మంగళసూత్రం వేరు. ఇదిగో ఇక్కడ ఈ అక్షరాలతో ఉన్న సూత్రం, బ్రహ్మసూత్రం వేరంటే అవును. అన్ని వేరు వేరు. ఓకే. అర్థమైందా సిద్ధాంతి? సరే ఒరేయ్! అక్కడికే అయిపోలేదు. నాకు ఇంకొక సూత్రం గూడా తెలుసురా. ఆ! ఏంటి చెప్పు? బ్రహ్మసూత్రం అంటారు గదరా నువ్వు. ఒకటి వింటావు గదా! వీళ్ళేదో వేదాలు చదివేవాళ్ళు. ఎడమ భుజం పైనుంచి యేసుకునేది ఒకటుంటుంది. జంధ్యం అంటారు తెలుగులో. దాన్నే యజ్ఞోపవీతం అంటారు. దాన్నే బ్రహ్మసూత్రం అని గూడా పిలుస్తారు గదరా! మళ్ళీ ఆ బ్రహ్మసూత్రం వేరు, ఈ బ్రహ్మసూత్రం వేరా? అవును. కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసావు సిద్ధాంతి. వాళ్ళు మెడలో వేసుకునే దారాలున్నాయి గదా! యజ్ఞోపవీతం అని పిలిచేది. ఆ బ్రహ్మసూత్రం వేరు. ఇదిగో ఈ బ్రహ్మసూత్రం వేరు. ఒరేయ్! ఇన్నుంటాయిరా. ఇన్నుంటాయా? సూత్రం అన్నదంతా ఎక్కడైనా ఒక్కలాగా ఉండొద్దు. చెప్పు. సూత్రం అంటే ఒకటే అర్థం ఉండాలి. ఇక్కడొక సూత్రం ఇది ఈ సూత్రం ఈ బ్రహ్మసూత్రం వేరు. ఆ బ్రహ్మసూత్రం వేరు. ఆ మంగళసూత్రం వేరు. ఆ సూత్రే మణిగణాః ఇవ సూత్రం వేరు. ఇన్ని సూత్రాలు ఉంటాయారా నీకు? నువ్వు ఇన్ని రకాలుగా చెప్తున్నావు. అంటే అట్లనే ఉంటాయి. నీకంటే కొంచెం చదువు తక్కువ గాబట్టి, తెలివి తక్కువ గాబట్టి, ఒక్కటి పెట్టుకొని కూర్చుంటావు. మేము చాలా పెట్టుకొని కూర్చుంటాము. అన్నావనుకో, అప్పుడు నువ్వు భేదాన్ని జూస్తున్నావు. ద్వైతంలో ఉంటావు. నీకు బ్రహ్మసూత్రాలు చదువు, నువ్వు బ్రహ్మము అంటే వేదం చదువు, నీకు ఆ పరబ్రహ్మమైతే తెలిసేది లేదు. ఆత్మస్థితి కలిగేది లేదు. ఎందుకు? ఇన్ని భేదాలు చూస్తావా నువ్వు? ఇక్కడ బ్రహ్మసూత్రాలంటే అల్పాక్షరాలతోటి ఉండేది లాంటి ఎక్సెట్రా, ఎక్సెట్రా ఉన్న సూత్రం. సూత్రం అని ఒకటుంటుంది. మంగళసూత్రం అంటే వేరేది బంగారంతో జేసేది. అంటే పెళ్లి టైంలో దారాలు కడతారు గానీ, ఎన్ని రోజులు ఉంచుకుంటారండి తీసేస్తారు. అయి పక్కన పడేసి బంగారాన్ని పెట్టుకుంటారండి. ఆ సూత్రం వేరు. సూత్రం అంటే దారం గదరా! మెడలో కట్టుకునేది బంగారు తాడైనా సరే, ఎద్దుల మెడలో వేసే పురికోస తాడైనా సరే, ఏదైనా సరే ఇగ అంతే. ప్రతిది వేరు వేరు. అరె! ఒరేయ్! నీకు ఇంకొక క్వెషన్ రా. తాడేదైనా తాడే అది సూత్రం అంటివి గదా! వీళ్ళు మెడలో వేసుకునే బంగారు తాళ్ళు మంగళసూత్రాలంటావు గదా నువ్వు. ఈ బర్రెలకు, ఎద్దులకి మెడలో వేసే పురికోస తాడు గూడా మంగళసూత్రం అనరా సిద్ధాంతి. దాన్ని మంగళసూత్రం ఎక్కడంటారు? దాన్ని మంగళసూత్రం అనరు, దీన్ని పురికోస అనరు. ఇంక నువ్వు కూర్చో. సరే నీకిట్లుంది గదా పరిస్థితి. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. సూత్రం అంటే అర్థం జెప్పు నువ్వు. సూత్రం అంటే ఇన్నర్థాలు గాదురా! ఒక్క అర్థం జెప్పు. సూత్రం అంటే అన్నింటికి పనికొచ్చేట్టో ఒక్క అర్థం చెప్పగలవా? తెలీదు. మరందుకే నువ్విక్కడున్నావు. నువ్వు పూర్వపక్షంలో ఎందుకు కూర్చున్నావు? ద్వైతంలో చెప్పు. ద్వైతం చూస్తావు గాబట్టి. నేనెందుకు సిద్ధాంతిగా ఇక్కడ కూర్చొని నీకిది చెప్తూ ఉన్నాను చెప్పు? అద్వైతిని గాబట్టి. నీకు అద్వైతంలో అన్నింటికి ఒకటే అర్థం జెప్తాను ఇంక కూర్చో. మొత్తం అన్నింటికి కలిపి చెప్తాను పట్రా నీకు. ఈ బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి, ఆ బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి, ఆ మంగళసూత్రాల దగ్గర నుంచి సూత్రే మణికణాః ఇవ దాకా మొత్తం అంతా ఒకటే జెప్తాను. సరేనా? ఇంగ కూర్చో. సూత్రం అంటే అర్థమేంటో తెలుసా? సూచయతీతి అని. సూచిస్తుంది అని అర్థం. సూత్రం అంటే సూచన చేస్తుంది. సూచనప్రాయంగా చెప్తుంది అని అర్థం. ఇక్కడ నువ్వు అల్పాక్షరాలనుకో, నువ్వు ఇంకేమైనా అనుకో. ఇక్కడ ఏమి సూచిస్తున్నది చెప్పు? ఈ సూత్రం అని నువ్వు పిలుస్తున్నావు గదా! ఈ అక్షరాల సమూహము, ఈ వాక్యము ఏమి సూచిస్తున్నది? ఈ మొత్తము సూత్రాలన్నీ ఏమి సూచిస్తున్నాయి? పరబ్రహ్మాన్ని కదా! నువ్వు ఆకాశము అను. నువ్వు వాయువు అను. అగ్ని అను. బ్రహ్మము అను. ఆత్మ అను. నువ్వు ఏదైనా పిలువు. ఏదైనా సరే ఏ పదమైనా, ఏ అర్థాన్ని సూచిస్తున్నది చెప్పు? ఆ సూచిస్తున్న దాని పేరు సూత్రం. ఏదైతే సూచన చేస్తూ ఉంటుందో అని సూత్రానికి అర్థం. వీళ్ళు మెడలలో వేసుకునే వాటికి మంగళసూత్రం అని ఎందుకు చెప్తారు? మంగళాన్ని సూచిస్తుంది అని దానికి అర్థం. సూత్రానికి అర్థం మారిందా? లేదు గదా! అట్లా. మన పశువులకు మెడలో వేసేదాన్ని ఎందుకు సూత్రం అంటారు? పాశము. అది సూచిస్తున్నది. అది బద్ధమై ఉన్నది అని సూచిస్తున్నది. కట్టబడి ఉన్నది. అదే మళ్ళీ వాళ్ళు మెడలో వేసుకుంటారు. భుజం పైనుంచి
యజ్ఞోపవీతం అని దాన్ని గూడా బ్రహ్మసూత్రం అంటారు. ఎందుకు దాన్ని బ్రహ్మసూత్రం అని పిలుస్తారో? బ్రహ్మాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ సూచిస్తున్న బ్రహ్మసూత్రము పరబ్రహ్మాన్ని సూచించే సూత్రమిది. అక్కడ వాళ్ళు భుజాల పైనుంచి వేసుకునేది బ్రహ్మసూత్రము బ్రహ్మాన్ని అంటే వేదాన్ని సూచిస్తుంది. వాళ్ళు వేదం చదువుకున్నారు అన్న గుర్తుగా దాన్ని సూచనగా ఆ సూత్రం ఉంటుంది. ఇక్కడ పరబ్రహ్మాన్ని సూచిస్తూ దానికి సూచనగా ఈ సూత్రం ఉంటుంది. లేదా వ్యాకరణంలోని అర్థాన్ని సూచిస్తూ వ్యాకరణ సూత్రాలు. యోగాన్ని సూచిస్తూ యోగ సూత్రాలు. ఇంకేదైనా సరే ధర్మాన్ని సూచిస్తూ ధర్మ సూత్రాలు. గృహస్థాశ్రమంలోని విధులను చూపిస్తూ గృహ్య సూత్రాలు కదా! ఆపస్తంభ సూత్రాలు అట్లాంటివన్నీ. అట్లా. ఇప్పుడు సూత్రం అన్న దానికి అర్థమేమి? ఏదైతే సూచిస్తుందో నీకు అర్థమైందనుకో, ఆ తర్వాత నువ్వు సూత్రం అంటే ఎక్కడ కనిపించినా సరే, ఎందుకు ఆ పేరొచ్చిందో నీకు తెలుస్తూనే ఉంది గదా! ఇంతకీ మొత్తం అన్నీ కలిపి దేన్ని సూచిస్తున్నాయి చెప్పు? ప్రతిది ఏదైనా సరే మంగళం అంటే అర్థమేమి? సూత్రే మణిగణాః ఇవ అన్నాడు. సూత్రంలో మణిగణాల్లాగా దాన్ని ఆలోచించావురా నువ్వెప్పుడైనా? భగవద్గీత ఇన్ని వందల సార్లు చదివావు. సూత్రే మణిగణాః ఇవ అన్నప్పుడు దానికి ఆయన అర్థం ఏం చెప్తున్నాడసలు? అంటే ఆయన దారం లాంటి వాళ్ళండి. అంటే నేను మన వాసుదేవుడిని దారం అనట్లేదు గానీ, నేను దారంలాగా ఉంటాయి, ఇవన్నీ మణుల్లాగా ఉంటాయి. ఏవన్నీరా? ఏవన్నీ? యాహ్! అవేనండి. ఆ మొత్తం గ్రహాలన్నీ, నక్షత్రాలన్నీ అంతేనారా? కాదండి మొత్తం ప్రాణులన్నీ, మొత్తం అన్నీ నాకు మణుల్లాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అదే చెప్పాడు నీకు అక్కడ సూత్రే మణిగణాః ఇవ అంటే. ఇప్పుడు ఇంత చెప్పా గదరా నీకు. సూత్రం అంటే అర్థం జెప్పాను గదా! దీన్ని బెట్టుకొని సూత్రే మణిగణాః ఇవ అంటే అర్థమేంటో చెప్పు? ఏమో అంత మాత్రం దెలిస్తే నేనిక్కడెందుకు పూర్వపక్షంలో గూర్చుంటాను. నువ్వే జెప్పు. సరే నేనే జెప్తాను విను. సూత్రే మణిగణాః ఇవ అంటే ఈ సూచనలోనే ఉంటుంది. మొత్తం అంతా మణుల్లాగా జగత్తు మొత్తం రకరకాలుగా వివిధ ఆకారాలుగా, నామాలుగా, రూపాలుగా, కర్మలుగా, గుణాలుగా ఉన్నవన్నీ గూడా దేన్ని సూచిస్తున్నాయిరా? నన్ను. అప్పుడు సూత్రమేమయ్యానో నేను సూచింపబడుతూ ఉన్నాను. ఇవన్నీ సూచిస్తూ ఉన్నవి దేన్ని? నన్ను సూచిస్తున్నాయని చెప్తున్నాను. నువ్వు మణుల్లాగా ప్రకాశిస్తున్న మెలిమిలా మెరుస్తున్న దాన్ని ఏదైనా జూడు. అవన్నీ మొత్తం జగత్తంతా దేన్ని సూచిస్తున్నది జెప్పు? నన్ను అని అర్థం జేసుకో ఇంక గూర్చో. ఆ రకంగా నువ్వు ఒకవేళ సూత్రాన్ని పట్టుకోగలిగావా? అందుకనే వీటినేమంటారు? ఈ మొత్తము సూత్రాలు. ఎన్ని సూత్రాలున్నాయి మనకు? సాంఖ్య సూత్రాలున్నాయి, యోగ సూత్రాలున్నాయి, న్యాయ సూత్రాలున్నాయి, వైశేషిక సూత్రాలున్నాయి, ధర్మ సూత్రాలున్నాయి, బ్రహ్మ సూత్రాలున్నాయి కదా! ఈ సూత్రాలన్నీ దేన్నిరా సూచిస్తున్నది చెప్పు? వాటికి తెలిసినా తెలియకపోయినా మొత్తాన్ని కలిపి చూస్తే నువ్వు జాగ్రత్తగా బ్రహ్మాన్నే సూచిస్తూ ఉంటాయి. అందుకనే దాన్ని దర్శనం అంటారు. దర్శనం అంటే ఏమి? నువ్వు యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, న్యాయ దర్శనం అని రాసుకుంటావు గానీ దర్శనం అంటే అర్థమేమి? సమ్యక్ దర్శనమే దర్శనము. ఏదైతే ఆత్మను దర్శింపచేస్తుందో అని అర్థం. అంటే ఏమి? సూత్రం అని గదా! అర్థం సూచిస్తుంది అని. ఆత్మను దర్శింపచేసేవి ఇవన్నీ అని అర్థం. అందుకనే దాని పేరు దర్శనం. అందుకనే దాన్ని సూత్రం అని పిలిచేది. సూచిస్తుంది అని. పైగా నువ్వు వ్యాకరణ సూత్రాలు అంటావు గదా! వ్యాకరణ లక్షణాలను సూచించేది గాబట్టి వ్యాకరణ సూత్రం అనుకునేవు. అసలు వ్యాకరణం ఏంటో దెలుసా? చెప్పు నువ్వు? అసలు మొత్తం అన్నింటిని ఇన్ని ఆకారాలని, ఇన్ని విధాలుగా విశేషంగా కల్పించింది ఎవరు? వ్యాకరోతి ఇతి అని వ్యాకరణానికి వ్యుత్పత్తిపరమైన అర్థం కదా! ఏదైతే కరోతి విశేషంగా ఆసాంతం కరోతి ఇతి చేస్తుంటుంది. విశేషంగా ఆసమంతాత్ కరోతి చేస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు వ్యాకరణం. అదెవరింతకి? ఇన్ని నామాలుగా, రూపాలుగా, కర్మలుగా, గుణాలుగా ప్రతి దాన్ని విడదీసి ఇన్నిగా తయారు చేస్తున్నది ఎవరు? పరబ్రహ్మము. అది వ్యాకరణం. అసలు వ్యాకరణం. దాన్ని సూచించాలి. నువ్వు చదువుకుంటున్న ఈలతో ఉన్న వ్యాకరణము అసలు మొత్తం అకారమై ఉన్న అకారం అంటే ఏంటి మళ్ళీ అర్థం? అకర్మ అని అర్థం. అసలు ఈ ఈలు అకారాలన్నీ గూడా అసలు అకారాన్ని చూపించాలి. ఈ వ్యాకరణము ఆ వ్యాకరణాన్ని చూపించాలి. చూపించడం కోసమే సూచనప్రాయంగా సూత్రాలుండేది. తెలుస్తున్నదా?
ఆ రకంగా ప్రతి దాన్ని నువ్వు చూడగలిగితేనే మాత్రమే నీకు అద్వైతం అర్థమవుతుంది. ప్రతి దాన్ని అట్లా సమ్యక్ దర్శనం చేయగలిగితే న్యాయం ఏది నడిపిస్తూ ఉంటుందో, ఏది అన్నింటిని నడిపించేది? బ్రహ్మము. యోగం ఏది నిన్ను దానిలో కలిపేసుకుంటుందో, యుంజనం చేస్తుందో ఏది? పరబ్రహ్మము. సాంఖ్యం సమ్యక్‌గా ఆఖ్యానం పూర్తిగా చెప్పబడ్డది. ఏది? బ్రహ్మము. వైశేషికము విశేషాలుగా వ్యాకరణం చేస్తున్నదేది? ఆ దర్శనమేది? చెప్పు. మీమాంస తర్కంతో నువ్వు ఆలోచన చేసి, విచారణ చేసి కనుక్కునేది ధర్మాలన్నీ ధర్మస్వరూపంగా ఉన్నదేంటి చెప్పు? బ్రహ్మమై ఉన్నదేంటో చెప్పు? వేరేగా ఏదైనా ఒక్కటైనా ఉన్నదా? నువ్వన్నీ వేరే వేరే పేర్లు పెట్టుకొని, ఇది మంగళసూత్రం అండి, అది పురికోస తాడండి, అదేమో పూసలకి గుచ్చిన దారమండి, ఇదేమో ఏదో అక్షరాలతో రాసిన సెంటెన్స్ అండి అని ఇన్ని చెప్తావా నువ్వు? ఉన్నదంతా ఒక్క అర్థంతోటి చూసుకోవడం నీకు ఒకవేళ వస్తే అది పరమార్థం, అది పరబ్రహ్మం అది. ఒకవేళ అట్లా చూడగలిగితేనే నీకు అద్వైత విజ్ఞానం అంతుబడుతుంది. లేకపోతే నువ్వు ఎంత కాలం అట్లానే పూర్వపక్షంలోనే కూర్చొనే ఉంటావు. తెలుస్తున్నదా? అభేదం చూస్తేనే అద్వైతం. నువ్వు మంగళసూత్రం వేరు, పురికొస వేరు, ఏదో దారం వేరు, ఏదో ఇక్కడ చెప్తున్న సూత్రాలు వేరు, అదో మెడలో యేసుకునేది వేరు. ఇదిగో భుజం పైనుంచి అడ్డంగా వేసుకునేది ఒకటి, మెడలో నుంచి తగిలించుకునేదొకటి, అన్నింటికి వేరు, 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 వేరు అన్నావంటే మాత్రము ఏమవుతావు? భేదంతో ఉంటావు నువ్వు. ద్వైతంతోటే ఉంటావు. రెండోది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది గాబట్టి, అందులో నుంచి నీకెప్పటికి మోక్షం ఉండదు. అయితే వేరు వేరుగా కనిపిస్తున్న వాటన్నింటిలో ఉన్నది ఒక్కటే అని నువ్వు ఆ సూచనప్రాయంగా చెప్తూ ఉన్న దాన్ని సూత్రంగా పట్టుకుని సుతరాము ధరించుకోవచ్చు. నీకింకొక అర్థం చెప్తాను చూడరా. సూచనప్రాయంగా చెప్తూ ఉన్నదేదున్నదో దాని పేరు సూత్రం అని చెప్పాను గదా! సూత్రం అంటే ఏమి? సుతరాం త్రాయతే ఇతి సూత్రం. నిన్ను పూర్తిగా తరింపజేస్తుందని అర్థం. నువ్వు ప్రతి పదానికి ఒకే అర్థాన్ని పట్టుకోగలిగావంటే, అది నిన్ను పూర్తిగా తరింపజేస్తుంది అద్వైతంతో. తెలుస్తున్నదా? ఆ రకంగా చూడు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇంక అట్లా ఇట్లా గాదు, మామూలుగా గాదు. అసలు యాక్చువల్‌గా మల్ల యుద్ధానికి దిగుతున్నాను నేను. నేను ప్రధాన మల్లుతో పైగా ఏ ప్రధాన మల్లో ఇన్ని జెప్తారు. అన్ని భేదమే. అన్ని భేదాలే. అన్ని భేదం జూసే ఇంతమంది అందరూ మల్లుల్లాగా పోటీకి దిగితే పూర్వపక్షులై దొమ్మీకి దిగితే మన సిద్ధాంతి తక్కువేంటి? ఇంతమంది బయలుదేరొస్తే సిద్ధాంతి ఒక్కడు ఇక్కడ కూర్చొనే పైగా పోయిన వారం ఏం జెప్పాడు? మన మొదటి అధ్యాయం చివర్లో ఎండింగ్‌లో ఇంతమందితోటి సెపరేట్‌గా కుస్తీ పట్లు పట్టే కన్నా, ఇందులో ప్రధానంగా బాగా బలవత్తమంగా ఉన్నవాడిని ఒకడిని పట్టుకొనే, వాడిని నేను కుస్తీ పట్లు బట్టి ఓడించానంటే మల్ల యుద్ధంలో, ప్రధాన మల్ల నిబర్భణ న్యాయం అని ఒకటుందని చెప్పాడు పైగా. ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అని ప్రధానం పట్టుకున్న వాడిని ఒకడిని నేను మొత్తం లొంగదీశానంటే మిగిలిన వాళ్ళందరూ లొంగిపోతారని చెప్పాడాయన. ఈయన అందుకని ఈయన మీద చూపు పెట్టి కూర్చున్నాడు. ఈయన అందుకనే ఈయనని టార్గెట్ జేశాడు. పైగా ప్రధాన మల్లు. ఈయన నిజంగా గూడా ప్రధాన మల్లు. ఈయన అన్నింటికి కారణం ప్రధానం అని జెప్తాడు. కాబట్టి ప్రధాన మల్లుని ముందు అదిగో ఆ కుస్తీ పట్లతో లొంగదీయడానికి మనవాడు బయలుదేరుతూ ఉన్నాడు. భేదాలన్నీ బేసికలీ భేదాలన్నింటిని మొత్తాన్ని చదును జేయడానికే మళ్ళీ మన సూత్రకారులు సూచనప్రాయంగా చెప్పిన దాన్ని మన ప్రధాన మల్లుతో దొమ్మీకి దిగిన సిద్ధాంతి మన గురువుగారు శంకర్ల వారు ఇంక పూర్తిగానే అసలు దానంతమే జూస్తారు. అందుకోసమే ఈ రెండో అధ్యాయం మొదలవ్వబోతూ ఉన్నది. మొదలుబెట్టుకుందాం అయితే మరి. ద్వితీయే అవిరోధాఖ్య అధ్యాయే ప్రథమపాదే సాంఖ్యయోగ కాణాద ఆది స్మృతిభిః సాంఖ్యాది ప్రయుక్త తర్కైః చ వేదాంత సమన్వయ విరోధ పరిహారః. ద్వితీయం ఇంక రెండో అధ్యాయంలోకొచ్చాము. దీని పేరు అవిరోధాఖ్యం. దాని పేరు అవిరోధము. వేదవాక్యాలకు సమన్వయం ఎట్లా చూడాలి? వేదవాక్యాలన్నీ వేరే వేరేగా చెప్తున్నాయండి అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటే, వాక్యాలన్నింటినీ సమన్వయం ఎట్లా చెయ్యాలి అని
మనము మొదటి అధ్యాయంలో 4 పాదాల్లో చూస్తూ వచ్చాము. వేదవాక్యాలన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా, కొన్ని సందిగ్ధంగా ఉన్నట్టుగా, కొన్ని కొంచెం స్పష్టంగానే చెప్పినా గూడా వేరేదేదో చెప్తూ ఉన్నట్టుగా రకరకాలుగా ఉంటే లేదు. ఏది చెప్పినా సరే మొత్తం అంతా పరబ్రహ్మమే అని మనము సమన్వయం చేశాము. అయితే ఇప్పుడు లేదండి సరే సమన్వయం పక్కన పెట్టు గాని విరోధం ఉన్నట్టున్నదండి అంటే విరోధం లేదు. నో. నో విరోధం. అవిరోధం అని ఆ పేరుతో ఈ అధ్యాయం వస్తూ ఉన్నది. ఇందులో మొదటి పాదము మొదలుపెట్టుకోబోతూ ఉన్నాము. ఇందులో సాంఖ్యులు, యోగులు, కాణాదులు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ స్మృతులన్నీ రాసుకుంటారు. సూత్రాలన్నీ రాసుకుంటారు. సూచనప్రాయంగా వాళ్ళకర్థమైంది వాళ్ళు సూచిస్తూ ఉంటారు. మనమేం జేస్తామంటే, ఆ సాంఖ్యులను మొదలైన వాళ్ళందరిని తర్కంతో వాళ్ళు సూచిస్తున్నదంతా గూడా, వాళ్ళు ఏ సూచనలుగా ఉన్నది అని వాళ్ళు వేరుగా చూస్తున్నా సరే, ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మాన్నే సూచిస్తున్నదని చూపిస్తాము. ఆ వేదాంతాన్ని మొత్తాన్ని సమన్వయం చేస్తూ ఉన్న సమయంలో విరోధం ఏమైనా ఉన్నదా అని వాళ్ళకు అనుమానమొస్తే, మనం ఎత్తి చూపించి లేదు అని పరిష్కరిస్తాము. పైగా వాళ్ళలోనే వాళ్ళకేమైనా విరోధమొస్తే గూడా మనమే పరిష్కరిస్తాం మధ్యలో గూర్చొని. మనమేం జేస్తామంటే, ఇప్పుడు పోనీ వీళ్ళందరూ పూర్వపక్షంలో ఉన్నారు గదా! కనీసము ఒక 5 మందనుకుందాము. ఈ 5 మంది మల్లులు పూర్వపక్షంలో ఉన్నారు. మనతో దొమ్మికొస్తున్నారు. పోనీ అందరూ ఒక్క పార్టీలో ఉన్నారా? ఒక్క పక్షంలో ఉన్నారా? అది గూడా లేదు కనీసము. ఇప్పుడు అద్వైతులకు రకరకాల పక్షాలున్నాయా? లేవు. అద్వైతులు మొత్తం ఒకటే పక్షం. అయితే ద్వైతుల్లో మళ్ళీ ఎన్ని పక్షాలో? వాళ్ళలో వాళ్ళకే పొంతన ఉండదు. వాళ్ళలో వాళ్ళకే సమన్వయం ఉండదు. వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళు చెప్పిన దాన్ని ఒకళ్ళు అంగీకరించరు. వాళ్ళలో వాళ్ళకే ఒక్క విషయం గురించి అభిప్రాయము ఒకే విధంగా ఉండదు. వాళ్ళందరూ భేదాభిప్రాయాలతో ఉంటారు. ఒకే విషయం గురించి భేదాభిప్రాయాలతో ఉంటారు. భేదాలతో ఉంటారు. ద్వైతంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకే కుదరదు. మనమేం చేస్తామంటే, వాళ్ళకే పడని వాటిని మనము సమన్వయం చేసి చూపిస్తాము. వాళ్ళ విరోధాలన్నింటినీ గూడా మనమే పరిష్కరిస్తాం కూర్చొని. ఎట్లా? అన్నీ తీసుకొచ్చి అద్వైతంలో కలుపుతాము. అద్వైతానికి పక్షాలు లేవు మరి. అది నిష్పక్షం. అద్వైతం నిష్పక్షపాతం. దానికి పక్షం లేదు, అందులో పాతం లేదు. కాబట్టి మొత్తం అన్ని పక్షాల్ని ఇందులో కలిపేయడమే మన పద్ధతి. అసలొకటి శాంపిల్‌గా చూద్దాము. ఎందుకంటే ఇంక ఇవాళ నుంచి మనం మొదలుపెట్టుకునేది మళ్ళీ ఇంక ఇంతే. ఇదే విషయం డిస్కషన్ గాబట్టి, నేను ఒక స్నాప్‌షాట్ లాగా ముందు చూపిస్తాను. ఒక్క విషయం గురించి చెప్తాను శాంపిల్‌కి. మన సాంఖ్యులేం చెప్తారంటే, నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటే మనందరికీ తెలుసు. ఏదైనా ఒక కుండ తయారు చేయాలనుకోండి. కుండ తయారు చేయాలంటే చాలా గావాలి. కానీ 2 ప్రధానంగా జూద్దాం. కుండ తయారవ్వాలి అంటే మట్టి ఉండాలి. కుండ తయారు చేయడానికి ఒక మనిషి ఉండాలి కదా! కాబట్టి మట్టి, మనిషి ఉంటే కుండ తయారవుతుంది. ఈ మట్టి ఏదున్నదో అది ఉపాదాన కారణము. ఆ మనిషి ఏదున్నదో తయారు చేసేవాడు, వాడు నిమిత్త కారణము అని ఒక ఎగ్జాంపుల్ పెట్టుకుందాము. ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళేం చెప్తారో చూద్దాము. మన జగత్తన్న కుండ, ఆ బ్రహ్మాండము తయారవ్వడానికి మన సాంఖ్యులు నిమిత్త కారణంగా పురుషుడుండాలని చెప్తాడు. అయితే ఏ కుండకి ఆ కుండ సెపరేట్‌గా బ్రహ్మాండం అన్న కుండ పక్కన పెట్టి, బ్రహ్మాండంలో ఎన్నో జీవులుంటాయి గదా! ప్రతి బాడీ ఒక కుండ అనుకుంటే, ప్రతి కుండకి ఒక పురుషుడుండాలి, ఒక ప్రకృతి లేదా దాన్నే ప్రధానం అని పిలుస్తారు. దాన్నే ఆనుమానికం అని పిలుస్తారు. ఎందుకంటే అనుమాన ప్రమాణంతో కనిపెట్టాలి గాబట్టి, దానికి చాలా పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ప్రధానంగా దాన్ని ప్రధానం అని పిలుస్తారు. కాబట్టి మన సాంఖ్యులు నిమిత్త కారణం పురుషుడు, ఉపాదాన కారణం ప్రధానం అని చెప్తారు. సరే బాగుంది గానీ, ఈ సృష్టి ఎట్లా తయారయింది అంటే చాలా సులువండి. అసలు అనుమానమే లేదు. ఆడాళ్ళు, మగాళ్ళు కలిసారంటే సృష్టి అదే జరుగుతుందండి. మీకు తెలీదేంటి మరి సిద్ధాంతి? నువ్వు మరీ అసలు ఏమి ఇంత అన్యాయంగా ఉన్నావు? ఏమి చదువు లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. ఇట్టా వచ్చి కూర్చున్నావు. ఏదైనా సరే ఎట్లా సృష్టి జరుగుతుంది చెప్పు? ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నావనుకో, నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆడాళ్ళు, మగాళ్ళు కలిసారనుకో, స్త్రీ, పురుషులు కలిస్తే పిల్లలు పుట్టుకొనొచ్చారా లేదా? దాని పేరు సృష్టి. చూసావా? అది. దానికి ఈశ్వరుడెందుకు మధ్యలో? ఈశ్వరుడేం చేస్తాడు మధ్యలో ఆడ కూర్చొని అడ్డంగా?
వీళ్ళిద్దరు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే సృష్టి జరుగుతుంది అని చెప్తారు. ఇదే విషయం గురించి భగవద్గీతలో గూడా అట్లా అంటారు అర్జున. నిజంగా అట్లా జరుగుతుందా? అనీశ్వరం అని చెప్తారు వీళ్ళు నిరీశ్వరవాదులు. స్త్రీ పురుషులు కామంతో సంభోగిస్తే సృష్టి జరిగిపోతుంది అని చెప్తారు నాస్తికులు అని ఆయన దాని గురించి కూడా ఒక పద్యంలో మరి చెప్పారు భగవద్గీతలోనే. ఆయనే ఒప్పుకోలేదు. కాబట్టి వీళ్ళు పోనీ ఇంత మాత్రమే ఉందా? పోనీ అందరూ ఇక్కడున్న మొత్తం మన పూర్వపక్షులందరూ ఒక్క పక్షంలో ఒక్కటే మాట మీద అవును నిజమే. ఏదో పురుషుడు ఒకడు ఉండాలి నిమిత్త కారణము, ప్రధానము ప్రకృతి ఏదో ఒకటి ఉండాలి ఉపాదాన కారణం అంటారా? అనరు. యోగం చూద్దాము. మన పతంజలి. నిమిత్త కారణం అబ్బెబే పురుషుడు కాదండి. వీళ్ళకు సాంఖ్యులకు ఎన్ని కుండలున్నాయో అంతమంది పురుషులుంటారు. సెపరేట్, సెపరేట్. పైగా విచిత్రం ఏంటంటే, ఈ పురుషుడేమో కాళ్ళు లేనివాడు, కళ్ళు మాత్రం ఉన్నాయి. ఈ ప్రధానమేమో కళ్ళు లేనివాడు, కాళ్ళైతే ఉన్నాయి. ఈ కాళ్ళున్న ప్రకృతిని బెట్టుకొని, కాళ్ళు లేని కళ్ళున్న ఏదో పురుషుడు వీళ్ళిద్దరూ కలిసి ఏదో సంసారం చేస్తే ఈ సృష్టి జరుగుతుందని వాళ్ళు కారికలు రాసుకున్నారు చాలా అందంగా. అట్లుంటుంది. గుడ్డి సృష్టి అన్నమాట వాళ్ళది. గుడ్డి, కుంటి సృష్టి వాళ్ళది. గుడ్డి, కుంటి సృష్టి. మన యోగులేమంటారు అట్లా కాదండి. ఈశ్వరుడు ఉంటాడు నిమిత్త కారణము. ఉపాదాన కారణం ప్రకృతి అంటారు. వాళ్ళు ప్రధానం అనరు. ఉపాదాన కారణం ప్రకృతి అని చెప్తారు. వైశేషికులేమంటారు కాణాదులంటారు వీళ్ళని. కణాల నుంచే వచ్చాయి అన్నీ. ఉపాదాన కారణం అణువులండి. అణువులో కణాలో ఉంటే అవన్నీ కూడి సంఘాతంగా రూపాలన్నీ ఏర్పడతాయి. అయితే నిమిత్తంగా ఈశ్వరుడు అట్లా ఉంటాడు నామకే వాస్తే అని చెప్తారు వాళ్ళు. ఇవన్నీ అణువులన్నీ వాటి పాటికి అవి కూడుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాయి వాటిష్టము. కేవలం నిమిత్తప్రాయంగా ఊరికనే నామకే వాస్తే ఈశ్వరుడు అక్కడ ఉంటాడని చెప్తారు వాళ్ళు. న్యాయ దర్శనంలో న్యాయ సూత్రాలు ఎట్లా ఉంటాయంటే నిమిత్త మాత్రంగా ఈశ్వరుడు ఉంటాడు. వాళ్ళు ఉపాదాన కారణం అని పిలవరు దాన్ని అసల. ఆ పదం వాడరు. సమవాయి కారణము, అసమవాయి కారణం అని చెప్తారు. సమవాయి కారణం అంటే ఏదో దారపోగులన్నీ కలిసి ఒక వస్త్రం తయారయిందనుకోండి. వస్త్రం తయారవ్వడానికి కారణమేమి అంటే దారాలు అని చెప్తారు. పైగా దారాలు ఏ కలర్‌లో ఉంటాయో, ఏ టెక్స్చర్ తోటుంటాయో, ఎంత సైజులో ఉంటాయో, వస్త్రం గూడా ఆ రకంగా తయారవుతుంది కదా! ఎర్ర దారాలతో వస్త్రం తయారు చేస్తే వస్త్రం ఎర్రగా ఉంటుంది. ఏదో ముదురుగా ఉన్న దారాలతో వస్త్రం తయారు చేస్తే వస్త్రం ముదురుగా ఉంటుంది కదా! అట్లా. ఆ రకంగా ముదురుగా ఉండడమో, పల్చగా ఉండడమో, ఎర్రగా ఉండడమో, నల్లగా ఉండడమో అట్లాంటివి దాని గుణాలు. ఆ కారణమైన దారపోగుల నుంచి కార్యమైన వస్త్రంలోకి ఆ గుణాలన్నీ వస్తాయి. అసలు ఆ దారమే వస్త్రంగా తయారవుతుంది. కాబట్టి సమవాయి కారణం, అసమవాయి కారణం అని వాళ్ళు ఇంకో పేర్లు వేరేవి పెట్టుకున్నారు. వీళ్ళుంటారు ధర్మ మీమాంసకులు. ధర్మ సూత్రాలన్నీ రాసుకున్నారు. అథాతో ధర్మ జిజ్ఞాస అని. వాళ్ళింకా ఏం చెప్తారంటే, నిమిత్త కారణం లేదు, ఉపాదాన కారణం లేవు అవన్నీ అవసరం కూడా లేదు. ఈ మొత్తం సృష్టి ఎట్లా జరిగిందంటే కర్మల కారణంగా. కర్మ కారణంగానే జన్మలొస్తాయండి. నీకు అంత మాత్రం తెలీదా? ఏం చదువుకున్నావో? సృష్టి దాని పాటికి అదే జరుగుతుంటుందండి. కర్మలుంటే సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇంకంతే. దానికి ఈశ్వరుడెందుకు వేస్ట్ అవసరం లేదు అని జెప్తారు వాళ్ళు. ఈశ్వరుడితో పని లేదు, నిమిత్త కారణం లేదు, ఉపాదాన కారణం లేదు. అని కర్మలున్నాయంటే జన్మలుంటాయి దాంతోటి. సృష్టి అట్లనే జరుగుతుంటుంది ఇంకెళ్ళని జెప్పారు వాళ్ళు. ఓహో! సృష్టి అనాదండి. అది ఎప్పుడు అట్లానే ఉంటుంది. సృష్టి లేకుండా ఉండడం అన్నదే లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈశ్వరుడి సంగతి ఈశ్వరుడు ఉంటాడండి ఇప్పుడు. ఇప్పుడేంటైతే ఉంటే ఉంటాడు అసలు ఇప్పుడు దాంతోటేంటి ఉంటే ఉంటాడు. సృష్టి ముఖ్యం. అది కర్మలు ముఖ్యమండి. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవడం ఏంటి? సృష్టి ఎప్పుడూ ఉంటుంది. అది కర్మల వల్ల తయారవుతుంది. కర్మలు ముఖ్యం. అర్థమైందా? ఇంక కూర్చో అని చెప్తారు. అందుకని కర్మలు చేస్తూ ఉండు నువ్వు. కర్మలు మానుకునేవు. కర్మలు మానుకోకు. మొత్తం అంతా వేదాలంతా ఉన్నది కర్మల కోసమే. కర్మలు చేస్తూ ఉండు. తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు చేసి తీరవలసిందే. ఎందుకంటే అది ముఖ్యం. కర్మ ముఖ్యం. ఈశ్వరుడు ఉంటాడులే. మనకు అవసరమైతే ఏదైనా హెల్ప్ చేయడానికి. కానీ ముఖ్యం గాదు. అప్రధానం. సృష్టి ఎట్లా జరుగుతుంది? కర్మలుంటే అదే జరుగుతుంది. మళ్ళీ ప్రశ్నలన్నీ అడుగుతావు నువ్వు అని చెప్తారు. మనకు మన అద్వైతంలో
నిమిత్త కారణం వేరుగా లేదు, ఉపాదాన కారణం వేరుగా లేదు, నేను వేరుగా లేదు, భగవంతుడు వేరుగా లేదు, ఉన్నదంతా ఒక్కటే నేనే అని మనము మొత్తం ఏదైనా సరే ఇదే విషయాన్ని సూచిస్తుంది అని బ్రహ్మసూత్రాల్ని రాసుకున్నాము. మనమేం చేస్తాము, వీళ్ళందరూ గూడా వాళ్ళకి కొంత తెలుస్తుంది, కొంత తెలీదు. వాళ్ళలో వాళ్ళకే పడదు. వీళ్ళతోటి మన పూర్వపక్షులతోటున్న 3 రకాల కుస్తీ పట్లేంటంటే, ఒక్కటి వాళ్ళలో వాళ్ళకే పడదు. వాళ్ళని మనమే సమన్వయం జేయాలి. 2 వాళ్లకు వేదవాక్యాలతో సమన్వయం కుదరదు. మనమే సమన్వయం జేసి చూపించాలి. 3 వాళ్ళకి అద్వైతం అర్థమే గాదు. వాళ్ళని గూడా తీసుకొనొచ్చి మనమే సమన్వయం జేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఇక్కడ సూత్రాలు సూచనప్రాయంగా బ్రహ్మను సూచించేవి మొదలవుతూ ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మనే సూచిస్తాయి. అది తప్ప వేరేది లేనే లేదు. ఉన్నట్టుగా అనిపించడం అంతా గూడా కర్మ. చూస్తూ వెళ్దాము. మొదటి అధికరణము స్మృతి అధికరణము. స్మృతులున్నాయి గదా! ఇవన్నీ స్మృతులు. ఇవన్నీ స్మృతులు. ఎందుకంటే శృతులు వేదాలు చెప్పిన వాటిని తీసుకొని వీళ్ళ స్మృతికి తోచినట్టు వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. మతము అంటే మతిలో కలిగిన ఆలోచన. స్మృతిలో కలిగిన ఆలోచన. అవన్నీ స్మృతులు. కొందరు వేదాన్ని నమ్ముతారు. వేదంలోని విషయాన్ని తీసుకొని వీళ్ళకి అర్థమైనట్టు చెప్తారు. అది వాళ్ళ స్మృతి. కొందరు వేదంతోటి సంబంధం లేదు. వాళ్ళ స్మృతికి అర్థమైనట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. స్మృతి వాళ్ళ మతి. దాని గురించిన అధికరణము మొదలవుతూ ఉన్నది. ఈ అధికరణంలో ఏం చేస్తాం ఏంటని చూద్దాం. ప్రథమే అధ్యాయే సర్వజ్ఞః సర్వేశ్వరః జగతః ఉత్పత్తి కారణం మృత్ సువర్ణాదయః ఇవ ఘట రుచకాదీనాం. మొదటి అధ్యాయంలో మనం ఇంతకు ముందు 4 పాదాలుగా చదువుకున్న దాంట్లో ఏం చేసాం, ఒకటే విషయం. అన్ని సమన్వయం చేస్తూ వచ్చాం. మొత్తం అంతా పరబ్రహ్మమే. ఏదైనా సరే దాన్నే సూచిస్తుంది. వేరేది లేదు. నువ్వు ఆకాశం అను, నువ్వు అగ్ని అను, నువ్వు వాయువు అను, నువ్వు ప్రాణము అను, నువ్వు ఏదైనా సరే, ఏది అన్నా సరే, ప్రతిది అసలు ఆ సృష్టి అని నువ్వేదంటున్నావో, ఆ అసత్తు కూడా సూచిస్తూ ఉన్నదేది బ్రహ్మాన్నే అని మనం మొత్తం అన్ని సూత్రాల్లో అదే విషయాన్ని సూచనప్రాయంగా సూత్రకారులు చెప్తూ ఉంటే, భాష్యపరంగా మనము మన గురువుగారిచ్చిన దాన్ని అధ్యయనం చేశాం. దాంట్లో మొత్తంలో మొదటి అధ్యాయంలో 4 భాగాల్లో పరబ్రహ్మము సర్వజ్ఞము, అది సర్వేశ్వరము. అదే ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి కారణము. ఎట్లా? ఏదో మట్టి ఘటము కుండకు ఉత్పత్తి కారణము అంటే ఉపాదాన కారణం. సువర్ణం అంటే బంగారము రుచకాలకు అంటే ఆభరణాలకు ఉత్పత్తి కారణం అంటే ఉపాదాన కారణం అని చూపిస్తూ వచ్చారు. తర్వాత ఈ ఉత్పత్తి అయితే సరిపోలేదు గదా! సృష్టి అయిందంటే సరిపోలేదు. సృష్టి జరిగిన తర్వాత స్థితి కావాలి. అందుకు ఉత్పన్నస్య జగతః నియంతృత్వేన స్థితి కారణం మాయావీవ మాయాయాః. ఉత్పన్నమైన జగత్తున్నది గదా! సృష్టించబడ్డ జగత్తు నడుస్తూ ఉండాలి అంటే దాని స్థితి కారణము, దాన్ని నియంత్రిస్తూ ఉన్నందువల్ల పరబ్రహ్మమే. ఏదో ఒక మాయావి మెజిషియన్ మాయలాగా కల్పించి వాటిని ఏదో ఉన్నట్టుగా నిలబెట్టి ఉంచుతాడు గదా! ఆ రకంగా ఏదో మాయలాగా కల్పించబడ్డదాన్ని మాయలాగా స్థితి చేస్తూ, నియంత్రిస్తూ ఉండడం చేత పరబ్రహ్మమే, ఆ సర్వజ్ఞము సర్వేశ్వరమే జగత్తుకి స్థితి కారణం కూడా. అంతేకాదు ప్రసారితస్య చ జగతః పునః స్వాత్మని ఏవ ఉపసంహార కారణం అవనిహీవ చతుర్విధస్య భూతగ్రామస్య. సృష్టి జరిగింది, ఉత్పత్తి, స్థితి జరుగుతూ ఉన్నది ఎంతకాలము? దానికి ఒక లయం గూడా గావాలి గదా! ఉపసంహారం జరగాలి గదా! అందుకని ప్రసారితస్య ఇట్లా ప్రసారం అవుతూ ఉన్న ఏ జగత్తున్నదో దాని యొక్క పునః మళ్ళీ స్వాత్మని ఏవ ఉపసంహార కారణం, దాంట్లోకి అదే ఉపసంహారము విత్‌డ్రా చేసుకోవడం అన్న కారణంగా. ఎట్లా ఎగ్జాంపుల్, ఒక భూమి ఉన్నదనుకో, భూమిలో నుంచే చతుర్విధస్య భూతగ్రామాలన్నీ వస్తాయి గదా! 4 విధాలైన ప్రాణి సముదాయాలు. ఆండజాలు, ఉద్భిజ్జాలు, స్వేదజాలు,
యోనిజాలు. మావిలో నుంచి జన్మించేవి. ఉట్టుభిట్టు భూమిని బద్దలు కొట్టుకుని పైకొచ్చేవి చెట్లు మొదలైనవి. అండజాలు అండాల్లో నుంచి గుడ్లలో నుంచి బయటకొచ్చేవి. స్వేదజాలు స్వేదము ఏదైతే వెచ్చగా, మృదువుగా ఉన్న ప్రదేశాల్లో నుంచి కలిగేవేవున్నాయో, అటువంటివన్నీ 4 రకాల భూతగ్రామాలేవున్నాయో, అవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? భూమి నుంచే వస్తాయి. భూమి ఉంది గాబట్టే అవన్నీ బ్రతుకుతూ ఉంటాయి. భూమిలోకే మళ్ళీ కలిసిపోయినట్టు. భూమి అనగానే ఈ భూమి మళ్ళీ మొత్తం అన్నిటికి కారణం అనుకునేవి కాదు. శాంపిల్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ అవని అంటే అన్నింటిని అవతీతి. అవనం చేయడం అంటే కాపాడ్డం, పాలించడం అని అర్థం ఉంది. అవని అంటే భూమి అని మనం ఆటోమేటిక్‌గా చెప్పుకోవచ్చు. అయితే అవని అంటే అవనం చేసేదేదున్నదో, అవనము అంటే పోషణము, రక్షణము చేసేదేనున్నదో, పాలించి పోషించేది దాన్ని అవనం చేసేది అంటాం గదా! సహనావవతు అని చదువుకుంటాము. సహనౌ అవతు అని మేము అవనం చేయబడుదువు గాక అంటే రక్షించబడుదుము గాక, పోషించబడుదుము గాక అని. అందుకని దానికి భూమికి అవని అని పేరు. టెక్నికలీ మనము భూమిని అవని అని పిలిచినా గూడా అసలు పరమార్థంగా, ఫైనల్ అల్టిమేట్ అర్థంగా అవని అంటే అన్నింటిని పూరిస్తూ, పోషిస్తూ, రక్షిస్తూ, మళ్ళీ ఉపసంహరిస్తూ ఉన్నదేదున్నదో అది ఆత్మ. ఆత్మ అన్న పదానికి అర్థం అది. అవనం చేసేది గాబట్టి అది ఆత్మ అని దానికర్థం. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికే ఇంకా ఏది చూసినా దానికి అర్థం ఒక్కటే ఉంటుంది. యాక్చువల్‌గా చూడగలిగే చూపుంటే, తెలుసుకోగలిగే జ్ఞానముంటే, ప్రతి పదానికి అర్థము ఆత్మతత్వమే, పరబ్రహ్మమే. కాబట్టి అవని ఎట్లా చేస్తుంది? అవనిలో నుంచి అన్నీ సృష్టింపబడి, అవనిలోనే స్థితమై, అవనిలోనే లయమవుతూ ఉన్నట్టుగానే, మొత్తం అంతా గూడా సర్వేశ్వరుడు సర్వజ్ఞుడైన పరబ్రహ్మం నుంచే వస్తాయి, ఉంటాయి, కలుస్తాయి. పరబ్రహ్మంలోనే ఉంటాయి, అందులోనే నశిస్తాయి, అందులోనే ఉత్పత్తి జరుగుతాయి. దానికి వేరుగా లేవు. అవసలు సెపరేట్‌గా ఉండను గూడా లేదు. సహ ఏవ చ సర్వేషాం ఆత్మ ఇతి ఏతత్ వేదాంత వాక్య సమన్వయ ప్రతిపాదనేన ప్రతిపాదితం. ఇంతకు ముందు మొదటి అధ్యాయంలో అదేదున్నదో ఆత్మతత్వం అదే పరబ్రహ్మమే. అన్నింటికి ఆత్మగా ఉన్నది అని ఈ విషయాన్ని చెప్పడం కోసమే వేదాంత వాక్యాలన్నీ గూడా మనము సమన్వయిస్తూ, ప్రతిపాదిస్తూ చూపించడం అయిపోయింది. ప్రధానాది కారణవాదాః చ అశబ్దత్వేన నిరాకృతాః. అంటే ప్రధానం అంటే ప్రకృతి ఇక్కడ అవని అంటరే మీరు. ఏదైతే భూమి అన్నారో ప్రకృతి అదండి కారణము అంటే కాదు. ప్రధానము, ప్రకృతి, భూమి ఇవన్నీ గాదు. ప్రధాన కారణవాదులు ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళ వాదాలన్నింటిని పట్టుకుని అసలవన్నీ అశబ్దాలు. అవన్నీ అశబ్దాలు అసలు ఆ మాటలు, ఆ పదాలు లేను గూడా లేవు వేదాంత వాక్యాల్లో అని చూపిస్తూ నిరాకరించాం వాళ్ళ వాదనలను. చెయ్యలేదా అంటే చేశాము. మొదటి అధ్యాయంలో 4 పాదాల్లో చేసిన పని ఇదే. అయినా గూడా ఇదానీం ఇప్పుడు మనం చేసేదేంటంటే ఇంక ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఈ పాదంలో స్వపక్షే స్మృతి న్యాయ విరోధ పరిహారః ప్రధానాదివాదానాం చ న్యాయ ఆభాస ఉపబృంహితత్వం ప్రతివేదాంతం చ సృష్ట్యాది ప్రక్రియాయ అవిగీతత్వం ఇతి అస్య అర్థజాతస్య ప్రతిపాదనాయ ద్వితీయః అధ్యాయः ఆరభ్యతే. ఇదానీం ఇంకిప్పుడు స్వపక్షంలో గూడా, మన పక్షంలో గూడా ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని పూర్వపక్షులందరూ ఏవేవో వాదాలన్నీ తీసుకొనొస్తే వేదవాదాలకు మీరు చెప్పే వాదం సమన్వయం కుదరదు, కాదు అని మనం నిరాకరిస్తూ వచ్చాం. ఇప్పుడేం చేస్తామంటే, మన పక్షంలో గూడా అవన్నీ సమన్వయం అవ్వాలి గదా! మన పక్షాన్ని బలపరుస్తూ అవెట్లా సమన్వయం అవుతాయని ముందు చూపిస్తూ వస్తాము. మనము స్మృతులు అంటే శాస్త్రాలేవున్నాయో, న్యాయము తర్కంతో సహా ఒకవేళ ఎక్కడైనా విరోధం ఉంటే వాటిని చూపిస్తూ, వాటిని పైగా మనమే పరిష్కరిస్తూ అది ఒక పని. 2 ప్రధానాదివాదానాంచ న్యాయ ఆభాస ఉపబృంహితత్వం. ప్రధానమే
ఈ సృష్టికి వాటన్నింటికి కారణము అనేవన్నీ చెప్తే, ఆ వాదులు చెప్పేవన్నీ గూడా మన మిగిలిన వాళ్ళందరూ ఈ ఐదుగురు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు గూడా ఎంతమందుంటే అంతమంది. వాళ్ళందరూ చెప్పే వాదాల్లో న్యాయంగా, నిజంగా ఉన్నట్టుగా అనిపించేవేవున్నాయో, ఆ వేదవాదాలన్నీ గూడా ఆభాస మాత్రంగా ఉంటాయి. ఊరికినే నిజం గాదు. ఆభాస మాత్రంగా నిజమే గదా అనిపించేలాగా ఉన్నవేవున్నాయో, ఆ విధంగా ఉన్న వేదవాక్యాల్ని బట్టుకొని వీళ్ళ వాదాలన్నింటినీ ఉపబృంహితం బాగా వృద్ధి చేసుకున్నారు, బలపరుచుకున్నారు. కానీ మీరు చెప్పే వాదాలన్నీ ఆభాసలు నిజంగా లేదో అని ఇది మళ్ళీ మనము చూపిస్తాము. 3 ప్రతివేదాంతం చ సృష్ట్యాది ప్రక్రియాయ అవిగీతత్వం. ఏ వేదాంత వాక్యాన్ని జూసినా సరే, సృష్టి మొదలైన ప్రక్రియ ఏదున్నదో, సృష్టి, స్థితి, లయము మొదలైన ప్రక్రియలన్నిటికి వేరే వేరేగా చెప్పడం అన్నది లేదు. మొత్తం అన్నీ అవిగీతము. విగీతం గాదు. విగానం చెయ్యదది. వేరు వేరుగా గానాలన్నీ చెయ్యదు. ఉన్నదండి అట్లా అని ఇంతకు ముందు మనకు చూపిస్తే, విగానం లేదు. ఉన్నదంతా ఒక్కటే గానము. మొత్తం అంతా ఒకటే గీతము. ఒక్కటే గానం జేస్తుంది. ఒక్కటే పాట పాడుతుంది. మన వేదము ఎక్కడైనా సరే, ఏ వేద వాక్యంతోటైనా సరే అని మనం కొంతవరకు సమన్వయం చేసాము. కానీ మళ్ళీ స్పెసిఫిక్‌గా ఒక సెక్షన్ అంతా ఒక సెక్షన్ మొత్తం బెట్టుకుని మనము ఒక పాదమంతా గూడా దీని గురించే. సృష్టి ప్రక్రియ గురించి, స్థితి, లయం గురించి మన వేదము ఎక్కడ జెప్పినా ఏ వేదాంత వాక్యంలోనైనా సరే, విగానము లేదు. మొత్తమంతా అవిగీతమే అని మళ్ళీ చూపిస్తాము. ఇవన్నీ గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పాదంలో జూపిస్తాము. కొంచెం కొంచెం గాదు. ఒక్కొక్క పాదంలో కొన్ని కొన్ని సూత్రాలు బెట్టుకొని, మన బాదరాయణ మహర్షి సూచనప్రాయంగా చెప్తే మనం పూర్తిగానే దిగుతాం అందులోకి. ఈ రకంగా ఇది అస్య అర్థజాతస్య ఇటువంటి ప్రయోజనాలన్నీ సాధించడం కోసం ప్రతిపాదించి ఈ అర్థాన్ని ప్రతిపాదించడం కోసము ఈ ద్వితీయ అధ్యాయము ఆరభ్యతే ప్రారంభమవుతూ ఉన్నది. తత్ర ప్రథమం తావత్ స్మృతి విరోధం ఉపన్యస్య పరిహరతి. మొట్టమొదటిగా ఈ మొదటి పాదంలో, రెండో అధ్యాయంలో మొదటి పాదంలో ఇక్కడి నుంచి మొదలవుతూ ఉన్నదేమి అంటే తావత్ స్మృతి విరోధం. స్మృతుల్లోనే వాళ్ళు ఎన్నో శాస్త్రాలు రాసుకున్నారు. ఎన్నో సూత్రాలు రాసుకున్నారు. ఏవి రాసుకున్నా సరే వాళ్ళలో వాళ్ళకే విరోధాలున్నాయి. ఆ విరోధాలన్నింటినీ మనము చూపించి, ఉపన్యసించి, మనమే వాటిని పరిష్కరిస్తాం కూర్చొని. ఇది మనము చూస్తూ వెళ్దాము. ఇది అసలు ఎందుకు మనము ఈ రెండో అధ్యాయం మొదలుపెడుతున్నాము, ఈ అధ్యాయంలో ఉన్న 4 భాగాల్లో ఏమేమి చేయబోతున్నాం, ఏం కథ అని మళ్ళీ సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని చూసుకున్నాము. అందులో మొదటి సూత్రం చూద్దాం. మన పూర్వ పక్షులు ఏమడుగుతున్నారంటే, సిద్ధాంతి మా సాంఖ్యులున్నారు గదా! ఎందుకంటే వీళ్ళు ప్రధాన మల్లులు. కాబట్టి వీళ్ళని ముందు చూద్దాం. మా సాంఖ్యులున్నారు గదా సిద్ధాంతి. మేము ఒక మాట జెప్పాము. పురుషుడి నిమిత్త కారణము, ప్రధాన ఉపాదాన కారణం అని జెప్పాం. మేం చెప్పింది కాదు అన్నావనుకో, మేము చెప్పిన స్మృతికి అవకాశం లేకుండా పోతుంది. పెద్ద దోషం గలుగుతుంది. ఆ ప్రసంగం వచ్చి పడుతుంది. చూసావా? నువ్వు కూర్చొని ఈశ్వరుడున్నాడు, పరబ్రహ్మమున్నాడు అంటే ఈశ్వరుడో, పరబ్రహ్మమో ఏదో ఒకటి, ఏదో ఒక పేరు. అది కారణము, ఉపాదాన కారణము అదే. సాలెపురుగు దాంట్లో నుంచే తీసి, దాంట్లో నుంచే నిలబెట్టి అక్కడే మళ్ళీ దాంట్లోకే వెనక్కి తీసుకున్నట్టు భూమి మొత్తాన్ని చెట్లు మొదలైన వాటన్నింటిని బయటికి తీసి, అదే నిలబెట్టి, పోషించి మళ్ళీ అదే వెనక్కి తీసుకున్నట్టు పరబ్రహ్మమే ఇదిగో ఈ సృష్టిని బయటికి తీసి దాన్ని నడిపించి మళ్ళీ లయం చేసుకుంటాడు. ఇవన్నీ బానే చెప్పావు నువ్వు. చాలా బాగా చెప్పావు. చాలా బాగుంది. అందంగుంది నీ కథ గాని, ఇప్పుడు నువ్వు చెప్పింది మేము ఒప్పుకున్నామంటే, పాపం వీళ్ళు ఉన్నారు. స్మృతులు రాసుకున్నారు గదా! సాంఖ్యులు. అట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమందున్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ స్మృతులకు, వాళ్ళ శాస్త్రానికి అవకాశం లేకుండా పోతుంది. చూసావా ఎంత కష్టమొస్తుందో? అందుకనే మనం అట్ట చెప్పొద్దు. మనం ఏం చేద్దామంటే వీళ్ళు పాపం కష్టపడి చాలా చదువుకున్న వాళ్ళు సిద్ధాంతి. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివితేటలున్నాయి, బాగా పాండిత్యం ఉన్నది, ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటని కాదంటామా? అట్ట చేయకూడదు గదూ! కాబట్టి వాళ్ళు పాపం ప్రధానం, అన్నింటికి కారణం అని జెప్పారు. మనం అవునందాం గదూ! వాళ్ళ మాటెందుకు కాదనాలి? వాళ్ళకి అవకాశం ఇవ్వాలి గదా! మనము. అంటే
ఇది 2 రకాలుగా మనము పరిష్కరించొచ్చు. ఒకటేంటంటే, కాదు ఉన్నదంతా పరబ్రహ్మమే అని చూపిస్తూ రావచ్చు. అది ఆ పని ఇంతకు ముందు చేసాం మనం. మళ్ళీ వస్తారు వాళ్ళు అదే మాట పట్టుకునే. ఈసారి ఏం చేద్దామంటే, వాళ్ళలో వాళ్ళకే విరోధాలేవున్నాయో అవి చూపిద్దాం. సరే మంచిది. ఏదో సాంఖ్యులు లాంటి వాళ్ళు అదిగో నిమిత్త కారణం పురుషుడు, ప్రధాన కారణం ప్రకృతో ప్రధానం ఏదో అంటే, ఇట్లా చెప్పేవాళ్ళున్నారనుకో. ఇట్లా చెప్పే వాళ్ళ మాట నిలబెడదాము. వీళ్ళ మతం ఎందుకు మనం పోగొట్టడము. పాపము బాధపడతారు. వాళ్ళు శాస్త్రాలు రాసుకున్నారు గొప్ప గొప్ప వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా పోవడం ఎందుకు? అట్లాంటి పని మనం చేయొద్దు. వీళ్ళ మాట నిలబెడదాము. కాబట్టి అవసరమైతే వేద వాక్యాల్ని గూడా కొంచెం మారుద్దాం సిద్ధాంతి. మనిద్దరం ఏం చేద్దామంటే కుకింగ్ చేద్దాం. బుక్స్‌ని కుకింగ్ చేద్దాం. ఏదో మన టాక్స్‌లవి కట్టాల్సొచ్చిన టైంలో ఏం చేస్తాము? పుస్తకాలన్నీ మార్చేస్తాం గదా! లెక్కలన్నీ మార్చేస్తాము. రిసిప్ట్ బుక్‌లన్నట్ల. మనం ఏం చేద్దాం? అవసరమైతే కొంచెం వేద వాక్యాలకి కొంచెం వేరుగా వ్యాఖ్యానం చేశామనుకో పాపం వీళ్ళని నిలబెట్టొచ్చు. చూసావా? అని నువ్వు బానే జెప్తున్నావు కానీ, పూర్వపక్షి నీది ఒప్పుకున్నామంటే పాపం వీళ్ళందరూ ఏమైపోతారు? నా సంగతి సరే జూద్దాం. నేను, శృతి ఒక మాట మీదుంటాం. మాకు ప్రాబ్లమ్ లేదు. మాకేమీ విరోధం లేదు గానీ, నీ మాటను నిలబెట్టాలంటే మిగిలిన స్మృతులు గూడా చెడిపోతాయి గదా! మరి. అవునా కదా? నీ ఒక్క స్మృతిని నిలబెట్టాలంటే, లేదా నీలాగా చెప్తున్న స్మృతులను నిలబెట్టాలంటే, మిగిలిన స్మృతులు చెడిపోతాయా? లేదా? అని ఇది రెండో రకం అటాక్. ఒకటేంటంటే, లేదు వేదం అట్లా చెప్పట్లేదు అని అద్వైత పరంగా వాటికి అర్థం చెప్పొచ్చు. అయితే అది చెప్తూనే వస్తున్నాము ఈసారి. రెండో ఆప్షన్. రెండో పద్ధతేమంటే, నీ మాట నిలబెడితే మిగిలిన వాళ్ళున్నారు గదా! పూర్వపక్షంలో ఒక రకం ఉందా? పూర్వపక్షంలోనే ఎన్నో పక్షాలున్నాయి. మీకే ఒక పక్షంతోటి ఒక పక్షానికి పడదు. నీ పక్షాన్ని నిలబెడితే పక్కన పక్షం కూలబడుతుంది గదా! ఒక పక్షాన్ని ఏదో నీ పక్షాన్ని మేము నిలబెట్టాలి, నువ్వు నిలబెట్టాలి అన్నావంటే మిగిలిన పక్షాలన్నీ చతికిలబడతాయి. అప్పుడేం జేస్తావు మరి? ఆ పక్షాలు ఊరుకుంటాయా? ఆ పక్షాలు లేస్తాయి. మనము ప్రధాన మల్లుతోటి దొమ్మికి దిగుదామంటే, వీళ్ళు వాళ్ళలోనే ఒకళ్ళకొకళ్ళు సమన్వయం జేసుకోలేక వాళ్ళలో వాళ్ళే దొమ్మీలకు దిగుతూ ఉంటే, మొత్తం అందరికి మనమే పెద్ద దిక్కుగా కూర్చొని సమన్వయం జేయాల్సొస్తూ ఉన్నది. కాబట్టి నా అంటే ఈ స్మృతి ఉన్నది కదండీ! సాంఖ్యంలాగా రాసుకున్నవి. దానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకండి అంత దోషం, అంత పాపం మనకు. పోనీయండి ఆ ప్రసంగం మనకెందుకు? మన సంగతి మనం చూసుకుందాము. అంటే ఇది చేతునా కాదు. నువ్వు ఇట్లా అన్నావనుకో, ఈ స్మృతిని ఒక్క స్మృతిని నిలబెడదామంటే, అన్య స్మృతులకు అవకాశం లేకుండా పోయే దోషమన్న ప్రసంగం వస్తుంది చూసావా? అని చెప్తూ ఉన్నారు. ఇది ఇంకొక రకం అటాక్. మన భాష్యం చూద్దాము. మన బాదరాయణ మహర్షి సూచనప్రాయంగా జెప్పారు. ఇంక మన శంకర్ల వారు ఆ సూచనను పట్టుకునే ఇంక దాన్ని చితక్కొడతారు. యదుక్తం బ్రహ్మైవ సర్వజ్ఞం జగతః కారణమితి తత్ అయుక్తం. మన పూర్వపక్షి ఏమంటూ ఉన్నారు అంటే, సర్వజ్ఞమైన బ్రహ్మమే ఈ జగత్తు మొత్తానికి కారణము అని ఏది చెప్తూ ఉన్నారో అది అయుక్తం, కుదరదు అని పూర్వపక్షులు చెప్తూ ఉంటే, మన సిద్ధాంతి అడుగుతూ ఉన్నారు. కుతః ఎందుకు? ఎందుకు కుదరదు? అని అడుగుతున్నారు. ఎందుకు కాదు? సర్వజ్ఞుడైన పరబ్రహ్మమే ఈ జగత్‌కి కారణం కాదని ఎందుకు అనాలి? ఏ కారణానికి నువ్వు చెప్పింది మేము ఒప్పుకోవాలి అంటే, ఎందుకంటే సిద్ధాంతి, స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్ మేమొక స్మృతి రాసుకొని కూర్చున్నాం. కొంతమందున్నారు సిద్ధాంతి. వాళ్ళు పాపము స్మృతి రాసుకున్నారు. అదేమో నువ్వు చెప్పే శృతికి, నువ్వు చెప్పే మాటకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పాపం అవకాశం లేకుండా పోతుంది. ఆ దోషం కలుగుతుంది. ఆ ప్రసంగం ఒకటి వచ్చి పడుతుంది కాబట్టి. ఎందుకు అంటే చెప్తాను విను సిద్ధాంతి. స్మృతిః చ తంత్రాఖ్యా పరమర్షి ప్రణీత శిష్ట పరిగృహీత అన్యాః చ తత్ అనుసారిణ్యః స్మృతయః ఏవం సతి అనవకాశాః ప్రసజ్యేరన్. తంత్రము అని ఒకటున్నది. నువ్వు సాంఖ్యం పక్కన పెట్టు సిద్ధాంతి. ఓహో! సాంఖ్యం అనగానే నువ్వు లేస్తావు. సాంఖ్యుల లాగానే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు సిద్ధాంతి. తంత్రమని ఒక స్మృతి ఉన్నది. ఆ తంత్ర శాస్త్రంలో అది మామూలు వాళ్ళేంటి చెప్పింది. పరమ ఋషులే చెప్పారు. పరమ ఋషుల చేత ప్రణీతమైన
అసలు శిష్టులందరూ దాన్ని ఎంతో ఆమోదించారు గూడా. ఈ తాంత్రికమైన స్మృతి, తంత్ర స్మృతి, తంత్రశాస్త్రము పరమర్షులు రాసిచ్చారు. పెద్దలందరూ అంగీకరించారు. అసలు అన్యాహచ చాలా మంది దాన్ని అనుసరిస్తూ వస్తున్నారు కూడా. ఏంటి నీ గోల మధ్యలో సిద్ధాంతి? వేరే స్మృతులు కూడా ఈ తంత్ర స్మృతిని అనుసరించి వాళ్ళు వాళ్ళ సూత్రాలన్నీ రాసుకొని, కారికలన్నీ రాసుకొని, భాష్యాలన్నీ రాసుకొని, టీకాలన్నీ రాసుకొని, దాన్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరిని బెట్టుకొని, అనుసరిస్తున్న వాళ్ళందరితో కూడి ఉంటే, ఏవన్ సతి నువ్వు చెప్పినట్టు కాదు అంటే, వాళ్ళందరికీ గూడా అవకాశం లేకుండా పోతుంది. ఆ ప్రసక్తి గలుగుతుంది ప్రసజ్జేరని చూసావా? ఎంతో మందికి అవకాశం లేకుండా పోతారు. ఎంత అనర్థం గలుగుతుంది. ఏంటి నీ గోల సిద్ధాంతి? తాసు హి అచేతనం ప్రధానం స్వతంత్రం జగతః కారణం ఉపనిబధ్యతే. కాబట్టి తాసు వాళ్ళు చెప్పినట్టు అచేతనమైన ప్రధానమే మనం ఇందాక చెప్పినట్టు కళ్ళు లేవు గాని కాళ్ళుంటాయని మన ప్రధానం గురించి చెప్పి, కాళ్ళు లేవు గాని కళ్ళుంటాయి అని పురుషుడు గురించి చెప్పారు గదా! అట్లా. ఆ అచేతనమైన జడ పదార్థం ఆ ప్రధానం. అది స్వతంత్రంగా మరి. అచేతనమయ్యి ఏమాత్రం చైతన్యం లేక, జ్ఞానం లేకుండానే స్వతంత్రంగానేట ఈ జగత్తుకు కారణము అని వాళ్ళు చెప్పింది మనం ఉపనిబద్ధతే పట్టుకోవాలి సిద్ధాంతి. దాన్నట్లనే ఒప్పుకోవాలి. ఒరేయ్! నువ్వు ఆలోచించి చెప్పురా. నిజంగా గూడా పూర్వపక్షి అచేతనమైన ఏమాత్రం చైతన్యం లేని, ఏమాత్రం జ్ఞానం లేని ప్రధానము స్వతంత్రంగా దాని పాటికది జగత్తుని ఎట్లా సృష్టిస్తుంది అంటే, ఇదే నీతోటి కష్టము సిద్ధాంతి. నీకు తెలివి తక్కువ, నీకు కామన్ సెన్స్ లేదు, నీకు స్ట్రీట్ స్మార్ట్‌నెస్ లేదు. ప్రాపంచికమైన వ్యవహారాలు నీకొక్కటి అర్థం గావు. మళ్ళీ ప్రపంచం గురించి మాట్లాడడానికి బయలుదేరతావు. సృష్టి ఎట్లా జరుగుతుంది సిద్ధాంతి చెప్పు? ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసినప్పుడు జరుగుతుందేమో. తెలివితేటలు గావాలా దానికి? తెలివితేటలు గావాలా? ఆడాళ్ళు, మగాళ్ళు కలిస్తే సృష్టి అదే జరుగుతుంది. దానికి జ్ఞానం ఎక్కడైనా ప్రవర్తిస్తుందా సిద్ధాంతి? నీదొక గోల. పోనీ మనుషుల్ని పక్కన పెట్టి జంతువులు, పక్షులు వాటికెంత జ్ఞానం ఉంది? వాటికి పుట్టట్లే పిల్లలు. వా! ఇట్టా ఉన్నావు నువ్వు. కాబట్టి స్వతంత్రంగా ప్రధానమే. అచేతనమైనా గూడా అంతే విషయం. జగత్తుకది కారణం. ఇంకెళ్ళు. నీకొక మాట చెప్తా విను సిద్ధాంతి. మన్వాదే స్మృతయః తావత్ చోదనా లక్షణేన అగ్నిహోత్రాదినా ధర్మజాతేన అపేక్షితమర్థం సమర్పయంత్యః సావకాశా భవంతి. మనుస్మృతి ఉన్నదనుకో, మా స్మృతులకే పెద్ద ప్రాబ్లము సిద్ధాంతి. ఇప్పుడు మనుస్మృతి ఉందనుకో అసలు సుఖం, సుఖం. మనుస్మృతి రాసుకున్నాయన, ఆ పెద్దాయన ఎంత సుఖంగా రాసుకున్నాడంటే అసలు కాంప్లికేషన్ లేదు. అసలు దేనితో పోటీ లేదు. ఆయన్ని అడిగేవాడు లేడు. అట్లా ఉన్నాడాయన. ఆ మను మొదలైన స్మృతులు రాసుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళేం జెప్తారు? వాళ్ళు ఎంతసేపు జెప్పినా తావత్ చోదనా లక్షణం. ఇది జెయ్యి, ఇది జెయ్యకు. ఇది నీ విధి, ఇది ఇట్లా జేస్తూ ఉండు. ఇది నిషేధము, అది జెయ్యకు. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు. ఇంతే. చోదనా లక్షణం. అగ్నిహోత్రాలు బెట్టుకో నువ్వు. దాంతో పూజలన్నీ జెయ్యి, యజ్ఞాలన్నీ జెయ్యి. ఇదిగో ధర్మజాతేన అపేక్షితమర్థం. ధర్మం కోసం నువ్వు ఇదిగో అగ్ని కార్యాలు లాంటివన్నీ చెయ్యి అని చెప్తారు. ఇంకింతే. వాళ్ళకు ధర్మం ఉండి కర్మలు చేసుకుంటే అయిపోయింది. ఇంకేం లేదక్కడ. అపేక్షితమర్థం సమర్పయంతే సావకాశంగా, సావకాశంగా ప్రజలందరూ ఆ మనుస్మృతిని బెట్టుకునే అందులో చెప్పిన కర్మలన్నీ చేసుకుంటూ శాంతిగా కూర్చోవచ్చు. ఏహేమి అడ్డు, అదుపు లేదు. అడిగేవాడు లేడు సిద్ధాంతి. ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. మనుస్మృతులన్నీ రాసుకున్న వాళ్ళు. మాకే వచ్చింది ఈ కష్టం. ఇప్పుడు మన మనుస్మృతి ఉందనుకో సిద్ధాంతి శాంపిల్‌గా చెప్తున్నాను విను. అస్య వర్ణస్య అస్మిన్ కాలే అనేన విధానేన ఉపనయనం జేసుకో ఇంక బో. లేదా ఈదృశః చ ఆచారः ఇద్ధం వేదాధ్యయనం ఇద్ధం సహ ధర్మచారిణి సంయోగః ఇది ఇంతే గదా! వాళ్ళు చెప్పేది. వాళ్ళేం చెప్తారు ఎంతసేపు ఈ స్మృతులు రాసుకున్న వాళ్ళు ఇదిగో ఈ వర్ణంలో ఉన్నవాళ్ళు, ఈ కాలంలో, ఈ విధానంలో ఇదిగో ఇట్లా ఉపనయనాలన్నీ జేసుకోవాలి అని జెప్తారు. ఎవరైనా క్వెషన్ జేస్తారా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జేసుకుంటూ పోతారు కదా! ఈదృశాచ ఆచారః ఇదిగో ఆచార వ్యవహారాలు ఇట్లా ఉండాలి అని చెప్తారు. ఇద్ధం వేదాధ్యయనం ఇదిగో మీరు ఈ రకంగా వేదాలన్నీ అధ్యయనం జేయాలి అని జెప్తారు. ఇద్ధం సహధర్మచారిణి సంయోగః ఇదిగో ఈ రకంగా
వైవాహిక జీవితంలోకి మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఇట్లా కలిసుండండి. ఇట్లా మీరు ఏవో పంచయజ్ఞాలను జేసుకోండి అని ఏంటో జెప్తారు. ఎవరైనా క్వెషన్ చేస్తారా అందులో? వాళ్ళు హ్యాపీగున్నారు. సావకాశంగా ఉంటారు వాళ్ళు. నువ్వు ఇదిగో ఈశ్వరుడే మొత్తానికి కర్త అన్నావనుకో, మాలాంటి వాళ్ళు అవకాశం లేకుండా బోతారింకా. ఉండడానికి చోటు లేకుండా అని చెప్తూ ఉన్నారు. అంతా బాగుంది గానీ, మన మనుస్మృతిలో గూడా ఇంత మాత్రమే లేదు. ఈ కర్మ జేసుకో, ఇంక గూర్చో, పెళ్లి జేసుకో, పిల్లల్ని గను, ఇంక కూర్చో అని చెప్పట్లేదు. మన వాళ్ళకు కర్మే చూసే లక్షణమే ఉంది గాబట్టి, వాళ్ళకు మనుస్మృతి చూస్తే గూడా కేవలం కర్మ మాత్రమే కనిపిస్తుంటుంది. ఏం చేస్తామో అది ఆ దోషం ఇక్కడ స్మృతికి అవకాశం లేకుండా పోతుందన్న దోషమొస్తుంది. వేరే స్మృతులకు అవకాశం లేకుండా పోయే దోషమొస్తుంది. ఇవన్నీ స్మృతికి కలిగే దోషం గాదు. ఇది బుద్ధిలోని దోషము. ఇది స్మృతులకొచ్చిన దోషం గాదు. ఇది బుద్ధులకు కలిగిన దోషము. సరైంతకి తథా పురుషార్థాః చ వర్ణాశ్రమ ధర్మాన్ నానా విధాన్ విదధాతి. అదిగో అదే విధంగా ఏవో చతుర్విధ పురుషార్థాలంటాయి ఆ స్మృతులన్నీ. వర్ణాశ్రమ ధర్మాలంటాయి. నానాకంగా విధానం చేస్తూ ఉంటాయి. ఏవేవో విధిస్తూ ఉంటాయి. విధులంటాయి. నిషేధాలంటాయి. వాళ్ళకు సావకాశంగా జేసుకునేందుకు అవకాశం ఉంటుందండి. మాకు అవకాశం లేకుండా బోతుంది నువ్వు ఇట్లా జేశావంటే సిద్ధాంతి. పైగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారండి. న ఏవం కపిలాది స్మృతీనాం అనుష్ఠేయే విషయే అవకాశः అస్తి. ఏవం నువ్వు ఈ విధంగా చెప్పావంటే కపిలుడు ఏదో సాంఖ్యమంతా రాసుకున్నాడు. సాంఖ్య దర్శనం అని షడ్దర్శనాల్లో ఒకటి. ఈ 6 దర్శనాల్లో ఈ ఆరిటినే షడ్దర్శనాలని పిలుస్తారు. ఈ షడ్దర్శనాల్లో సాంఖ్య దర్శనం కపిలుడు చెప్పారంటారు. కపిలుడన్న ఆయనెవరో మనకు తెలీదు గానీ, ఈశ్వర కృష్ణుల వారు కపిలుడు చెప్పిన దాన్ని నేను కారికలుగా రాసిచ్చానని చెప్తారు. ఏంటో ఉన్నది. ఆ కపిలుడున్నాడనుకో, ఈ కపిలుడెవరు? మన భాగవతంలో కపిలుడు గాదు పాపం. మళ్ళా ఆ విషయం గూడా ఇందులో క్లారిఫై జేస్తారు. ఈ కపిలుడు మొదలైన వాళ్ళు స్మృతులన్నీ రాసుకుని కపిలుడున్నాడు గదా! ఆయన చెప్పింది ఈశ్వర కృష్ణుల వారు నమ్మి, ఆయన కారికలన్నీ రాసి, దాన్ని నమ్మి అనుష్ఠానం చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ విషయాలన్నింటికి అవకాశం ఉంటుందా సిద్ధాంతి? నాస్తి. లేకుండా పోతుంది నువ్వు చెప్పినట్టు చేస్తే. మేమేమో మేమెంతటి వాళ్ళమే ఇప్పుడు మనుస్మృతిలాగా చిన్న చితకా విషయాలు ప్రపంచంలో పెళ్లెట్లా చేసుకోవాలి, పిల్లల్ని ఎట్లా కనాలని చెప్తున్నామా మేము? కాదు గదా! మేమసలు ఎంత గొప్ప విషయం చెప్తున్నామో మా స్మృతిలో అంటే నీకసలు అర్థమే గావట్లేదు సిద్ధాంతి. మేము మోక్ష సాధనం ఏవ హి సమ్యక్ దర్శనం అధికృత్య తాహ ప్రణీతాః. అసలు సాంఖ్యము, ఇక్కడ చెప్పిన తంత్రము మొదలైన వాటిలో మోక్ష సాధనంగా సమ్యక్ దర్శనాన్ని అధికరణంగా బెట్టి అటువంటి అధికారులకు చెప్తూ వచ్చాము. మా వాళ్ళందరూ అట్లానే చెప్తారు. మోక్షం గురించి చెప్తారండి. మనువులాంటి వాళ్ళు మోక్షం గురించి మాట్లాడారా? లేదు గదా! కేవలం కర్మలెట్లా జేయాలి, పెళ్ళిళ్ళెట్లా జేసుకోవాలి, పిల్లల్నెట్లా కనాలని అంటున్నారని చెప్తున్నారు గానీ, అట్లా ఏమీ లేదు మనుస్మృతిలో. మోక్ష సాధనం కర్మలను ధర్మంగా చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలిగి స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకుండా ఉంటే నీ స్థితికి వెళ్ళడానికి కావాల్సిన యోగ్యత నీకు కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుందని చెప్తూ వచ్చారు. ఇంతకీ అది వేరే విషయం. మన వాళ్ళకి అర్థమైందిది. మనుస్మృతి చదివితే కూడా వాళ్ళకర్థమైందిది. మేం మాత్రం సిద్ధాంతి మోక్ష సాధనంగా సమ్యక్ దర్శనాన్నే చెప్తూ వచ్చాము. యది తత్రాపి అనవకాశాః స్యుః ఆనర్ధక్యం ఏవ ఆసాం ప్రసజ్యేత. వీళ్ళందరూ పాపం తంత్రం రాసుకున్న వాళ్ళు, సాంఖ్యం రాసుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరున్నారు. ఒకవేళ నువ్వు తత్రాపి ఇందులో ఈ మోక్ష సాధనంగా వాళ్ళు సమ్యక్ దర్శనం ఏదో చెప్తుంటే నువ్వు ఆ అవకాశం ఇవ్వలేదనుకో, కాదన్నావనుకో, అప్పుడు ఆసాం పాపం వీళ్ళందరికీ గూడా అనర్థం కలుగుతుంది సిద్ధాంతి. వాళ్ళకి అనర్థం కలుగుతుంది పాపము. అవకాశం లేకుండా పోతారు. తస్మాత్ మనం ఏం చేద్దాం కాబట్టి సిద్ధాంతి. నువ్వు నేను కూర్చొనే ఒక్క మాట మీద ఉందాం పట్టు. ఇంక దొమ్మికి దిగకు నువ్వు. దొమ్మి గాదు. మనిద్దరం కలుద్దాం పట్టు. మనం ఏం చేద్దామంటే తస్మాత్ అవిరోధేన వేదాంతాః వ్యాఖ్యాతవ్యాః. వేదాంత వాక్యాలన్నింటినీ కూడా మన సాంఖ్యులు లేదో మన తంత్రం లాంటి స్మృతులు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారో, దానికి విరోధం లేకుండా ఉండేట్టు వేదాంత వాక్యాలను గూడా మనం కొంచెం కావాలంటే మార్చైనా సరే వ్యాఖ్యానం చేద్దాం పట్టు. అర్థమైందా? మన వేదాంత వాక్యాలు ఉన్నట్టుగా మనము స్మృతులను రాసుకోవడం, అర్థం చేసుకోవడం, చదువుకోవడం, చెప్పడం గాదు సిద్ధాంతి.
మనము ఏదనుకుంటామో మనకు బుద్ధికి దోచినట్టో, దానికి అనువుగా వేదాంత వాక్యాలని వ్యాఖ్యానించాలి. అర్థమైందా? అట్లా చెయ్యాలి సిద్ధాంతి అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తం విన్నాడు మన సిద్ధాంతి. ఆయన గూడా అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాళ్ళ మతాన్ని, వాళ్ళ బుద్ధిలోని ఆలోచనలను. ఇంకా అది కొంత నడుస్తుంది. మనం నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇంతకీ మల్ల యుద్ధం నడుస్తూ ఉన్నది. ఇంతకీ మామూలు యుద్ధం గాదు. తెలుసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.